మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస భేటీలు జరుపుతున్నారు. ఈ రోజు నర్సరావుపేట, పాతపట్నం ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రోజువారీ షెడ్యూల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజుకో 2-3 ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారని నిర్ణయించారు. ఇక పార్టీని బలోపేతంపై ఇప్పటి వరకు 18 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారాలు, పార్టీ పదవులపై వంటి ప్రధాన అంశాలు ఎజెండాగా భేటీ జరగనుంది. ఇక నియోజకవర్గాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరుగుతున్న తీరు, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను కూడా అడిగి తెలుసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పేర్ల మార్పుపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. సభ్యులుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, జనార్దన్ రెడ్డి, రామానాయుడు, నాదెండ్ల సత్యకుమార్ ఉంటారు. ఇక ప్రజల విజ్ఞప్తులపై సమగ్ర అధ్యయనం చేసి కమిటీ నివేదిక సమర్పిస్తుంది. ఇక సబ్ కమిటీ నివేదిక ఆధారంగా జిల్లాల మార్పుపై నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాలని సబ్ కమిటీకి ప్రభుత్వం సూచించింది. జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్ల మార్పు, సరిహద్దు సవరణలపై ప్రజల నుండి సూచనలు, విజ్ఞప్తులను కమిటీ సేకరిస్తుంది. ప్రజల అభిప్రాయాలను చారిత్రక, సాంస్కృతిక, ప్రాంతీయ అంశాలను పరిగణలోకి తీసుకుని సమగ్ర అధ్యయనం చేస్తుంది. అధ్యయనం ఆధారంగా సమగ్ర నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి కమిటీ సమర్పిస్తుంది. ప్రభుత్వం సూచించినట్లు ప్రాంతీయ గుర్తింపు, సాంస్కృతిక విలువలు, చారిత్రక నేపథ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి సిఫార్సులు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వేను దేశంలోనే చారిత్రాత్మకమైన చర్యగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభివర్ణించారు. తెలంగాణలో నిర్వహించిన ఈ సర్వేను ఉదాహరణగా చూపిస్తూ రాహుల్ గాంధీ ఒత్తిడి వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణనకు ముందుకు వచ్చిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రూపొందించిన బీసీ బిల్లు రాష్ట్రంలోని విపక్ష పార్టీల ఆమోదంతో అసెంబ్లీలో ఆమోదం పొందిందని అన్నారు. 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం శాసనసభలో మేము తీర్మానం చేసినటువంటి బిల్లుకి సంబంధించి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోంలో రాష్ట్రపతి గారికి పంపించినటువంటి ఈ బిల్లుకి సంబంధించి కొన్ని రోజులుగా ఆడ చర్చలో ఉంది. త్వరితగతిన దీనికి సంబంధించినటువంటి ఈ 42% రిజర్వేషన్ సంబంధించి ప్రస్తుతం లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని, వారిరువురిని కూడా కలిసి వారిరువురి చేత మేము చేసినటువంటి ఈ బీసీ రిజర్వేషన్లపై 2 జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. తాజాగా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు మాట్లాడుతున్న అంశాలను చూసినా కూడా చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ, కౌన్సిల్లో పాస్ చేసి పంపితే రాష్ట్రపతి వద్ద పెండింగ్ పెట్టి తిరిగి పంపడం లేదన్నారు. పాస్ చేయమని బిల్లులకు మతపరమైన రంగు పులిమే ప్రయత్నం బీజేపీ చేసిందని మండిపడ్డారు. దగ్గర పెండింగ్ మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేసినటువంటి స్టేట్మెంట్ అయినా, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నటువంటి అంశాలను చూసినా కూడా చాలా బాధాకరంగా ఉన్నది. ఇక్కడ బిల్లు 2 అసెంబ్లీలో, కౌన్సిల్లో పాస్ చేసి పంపిస్తే రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ పెట్టుకొని పంపకుండా
మేము ఇయ్యము అని చెప్పి దానికి మతపరమైనటువంటి రంగు పులిమేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి గుజరాత్లో కూడా ఎట్లాంటి రిజర్వేషన్లు ఇచ్చిండ్రో అందరికీ తెలుసు. తెలంగాణకు వచ్చేటప్పటికే మీకు ఓట్లు ఇక్కడ రావు అని తెలిసే ఇటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం 50% పైచిలుకు రిజర్వేషన్లు బీజేపీ అమలు చేస్తుంది. కానీ కేవలం తెలంగాణకు వచ్చేటప్పటికి, దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేటప్పటికి కోర్టులో ఉంది అది ఇది అని సాకులు చెప్పి బీసీ బిడ్డలను రిజర్వేషన్కి దూరంగా ఉంచడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మన రాష్ట్ర మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 5,000 మందికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. జూలై 24న కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్పై మండిపడ్డారు. కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కిట్లు పంపిణీ చేయడం ఆపేసిందన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటే ప్రజలు భయపడేవారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కిట్ అమలు చేశాక ప్రసవాల కోసం చాలా మంది సర్కార్ దవాఖానకు వచ్చారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడ నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని చెప్పి కోరుతూ, నెల్లూరు జిల్లా గూడూరులో పంబలేరు బ్రిడ్జిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వం సరైన అంచనాలు లేక 17 కోట్ల రూపాయల నిధులను వృధా చేసిందని ఆరోపించారు. దీని నిర్మాణానికి మరో 9 కోట్ల రూపాయలు అవసరమవుతుందన్నారు. ఇక సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి త్వరలో నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్తో కలిసి నిర్మాణాన్ని పరిశీలించారు. సరైన ఎస్టిమేషన్ డిజైన్ సరిగ్గా చేయని కారణంగా దాదాపుగా 17 కోట్లు ఖర్చు పెట్టి తర్వాత కూడా నిరుపయోగంగా పడిపోయింది. సరే, ఆ ప్రభుత్వం చేసిన పాపాల వలన చాలా కూడా మాకు బాధలు, బడ్జెట్లు కూడా అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడే ఈ బ్రిడ్జికి ఇంపార్టెంట్ కనుక 9 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నారు. ఆ 9 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇటు నేషనల్ హైవేకు గూడూరు పట్టణం నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దానివలన సమస్యలు తొలగిపోవడమే కాక షార్ట్కట్లు కూడా ప్రజలకు ఈ యొక్క హైవే ఎక్కడానికి కూడా దగ్గర అవుతుందని చెప్పి అధికారులు, శాసనసభ్యులు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క R&Bకి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జిని త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తామని ఈరోజు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే 17-18 కోట్లు పెట్టిన తర్వాత ఇది నిరుపయోగంగా ఉండడం సమంజసం కాదు. ఎవరు చేసినా తప్పు ఒప్పులు మళ్ళీ సరిదిద్దవలసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా దీన్ని త్వరలోనే తీసుకొని దీని ఎస్టిమేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. సి గారు కూడా. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పలువురు పెద్దలను మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపైన, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపైన విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే తెలంగాణలో బీజేపీ ఆధిపత్యాన్ని పెంచే దిశగా అనుసరించాల్సిన మార్గాలు, వ్యూహాలపై జేపీ నడ్డా స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. గత రాజకీయ పరిస్థితులు, ప్రస్తుత రాజకీయం, ప్రజల సమస్యల పట్ల తన అవగాహనను పంచుకుంటూ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ చైతన్యం పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. రటిక ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఈ రోజుతో 11 మంది నిందితుల రిమాండ్ ముగియడంతో పోలీసులు వారిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
అనంతరం వారి రిమాండ్ మరికొద్ది రోజులు పొడిగించాలని సిట్ అధికారులు కోరారు. ఇక దీంతో 11 మంది నిందితుల రిమాండ్ను మరోసారి పెంచుతూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అనంతరం పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఇక ఈ కేసులో నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చాణక్య, పైల దిలీప్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ నిందితులను సిట్ అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. గత 2 సందర్భాలలో వర్చువల్ విధానంలో హాజరుపరిచినప్పటికీ ఈసారి కూడా రిమాండ్ పొడిగింపు జరిగింది. మద్యం కుంభకోణం పేరుతో అక్రమ అరెస్టులకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మీద ఏ సెక్షన్లు అయితే పెట్టారో వాటినే వైసీపీ నేతలపై పెడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మద్యం స్కామ్ ఎక్కడ బయటపడుతుందనే భయంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం సుమారు 4,000 మద్యం షాపులను టీడీపీ జనసేన పార్టీ నేతలకు ఇచ్చారని అన్నారు. కాదని తెలుపుతూ చంద్రబాబు గారి ఈ హయాంలో జరుగుతున్నటువంటి దోపిడీ దగా ఏ స్థాయిలో ఉంది అంటే ఈ రోజున మద్యం మాఫియా ముఠా ఎంతకు బరి తెగించింది అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు నేను అధికారంలోకి వచ్చిన తరువాత నేను చేయబోయేటువంటి మంచి పనులు ఏవి అనే దాంట్లో ప్రజలకు డబ్బులిచ్చి ఓట్లు వేసుకునే చంద్రబాబు నాయుడు గారు నేను తక్కువ రేటుకు మందు ఇస్తాను మీకు అని కూడా ఆయన ప్రచారం చేసినాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మందు బాబులకంతా కూడా నేను తక్కువ రేటుకు మందు ఇస్తాను అని. జగన్మోహన్ రెడ్డి గారేమో మద్యాన్ని దశల వారీగా నిషేధించుకుంటూ పోవాలా అన్న ఒక సామాజిక బాధ్యతని ఆయన మోసి తద్వారా ఆయన పరిపాలన సాగిస్తే చంద్రబాబు నాయుడు గారు నేను తక్కువ ధరకే మద్యం ఇస్తానని చెప్పి ఈ రోజున ఆయన ఏపీలో గాల్లో గెలిచిన గాలిగాలు ఎక్కువయ్యారు అంటూ మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ జనసేన నేతలు అమెరికా పారిపోవాలి అని హెచ్చరించారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పారిపోతున్నారని, రేపు యుఎస్ పారిపోతున్నారు అని విమర్శించారు. ఇక పవన్ కళ్యాణ్ కు పిచ్చి బాగా ముదిరిందని, ఎక్కడికి వెళితే అక్కడ పుట్టానంటాడని రోజా ఎద్దేవా చేశారు. నగరిలో నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గాని ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగరు. రైతులంతా సంతోషంగా ఉండారంట. రైతులందరికీ మామిడి రైతులకి మద్దతు ధర ఇస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డికి రోజమ్మకి పిచ్చి, అందుకే ఊరికే మమ్మల్ని తిడుతుంది అంటున్నారు. అన్ని గోలు చనిపోతుంటే కూడా వచ్చి చూసి దానికి సంబంధించి ఎవరి తప్పు వాళ్ళని పనిష్ చేసి మళ్ళీ గోవులు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? మరి నువ్వేం సనాతన యోధుడివేనని ప్రశ్నిస్తున్నాం. అలాగే శ్రీకూర్మంలో తాబేళ్లు మహావిష్ణువుతో సమానం. ఎక్కడికైనా వెళ్ళావా అంటే అక్కడికి వెళ్ళావు, కానీ తమిళనాడుకి వెళ్తాడు. తమిళనాడుకి వెళ్ళి నేను తమిళనాడులో పుట్టా, తమిళనాడులో పెరిగినా. ఈయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఏం చదువుకున్నాడు, ఎవరికి కన్ఫ్యూజ్ చేసేస్తాడు. మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. కృష్ణా జిల్లా పామరులో ఆయన రప్పరప్ప అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనను అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది. ఇక దీంతో మరో వైసీపీ నేత కైలే అనిల్తో కలిసి పేర్ని నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ పట్ల పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పేర్ని నాని అభ్యర్థనను పరిశీలించిన ధర్మాసనం పోలీసులకు కీలక సూచనలు చేసింది. పేర్ని నానితో పాటు కైలే అనిల్ పట్ల తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు నిరసన సెగ తగిలింది. హైదరాబాద్లో చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లిన అద్దంకి దయాకర్ను నిరుద్యోగులు నిలదీశారు. జాబ్ క్యాలెండర్ మరియు జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నించారు. గతంలో నిరుద్యోగుల అంశాలపై మాట్లాడిన దయాకర్ ఇప్పుడెందుకు మాట్లాడరని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వేసి అధికారం ఇచ్చిన పాపానికి ఇలాంటి శిక్ష వేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిన్న ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడి మొన్న రియాజ్ సార్ వచ్చినందుకు ఒక మాట మేము అడిగినాం. అది కూడా మేము సీరియస్ గా అడిగినంత మాత్రాన మా మీద అది కూడా సార్ గెలిస్తేనే అది కూడా సార్ పిలుస్తారు. మేము కావాలని కూడా మీకు వచ్చినట్టు అడిగినంత మాత్రం పోలీసులు వచ్చి మేము ఎఫ్ఐఆర్ చేస్తాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, మీరు రండి ఇంట్లో వేసి పిల్లిని కొట్ట పులైదు సార్. ఎన్ని రోజులు నిర్బంధంగా ఉంచుతారు సార్. ప్లస్ మేము నిరుద్యోగ బుక్ అన్నారు. మాకు 20 నెలలు అయితే ఒక్కొక్కరు 4 అంటే 80,000. ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల రగడ రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా హరిహర వీరమల్లు మూవీ ఫ్లెక్సీలను తొలగించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటోలతో హరిహర వీరమల్లు ఫ్లెక్సీలు ఒంగోలులో ఏర్పాటు చేశారు. బాలినేని ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఫ్లెక్సీల తొలగింపును బాలినేని అనుచరులు తప్పుపట్టారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి తిరిగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక కాగా కొంతకాలంగా ఒంగోలులో టీడీపీ క్యాడర్ బాలినేనిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలనే తొలగించడం చర్చనీయాంశంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. భక్తుల సౌకర్యాలు, భద్రత, శ్రీవారి సేవలకు సంబంధించి అనేక మార్పులు చేరున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 3వ అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు సైతం ప్లాన్ చేస్తున్నారు. తిరుమలలో పరిపాలనా భవనం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీవారి సేవా విధానంలో మార్పులను తీసుకొచ్చింది టీటీడీ. చాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే మీకు క్యూ లైన్లో వీకెండ్స్లో కానీ ఎక్కువగా రద్దీ ఉన్న టైంలో, లేకపోతే పర్వదినాలు ఉన్న రోజు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకి వెయిటింగ్ టైం కూడా క్యూ లైన్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 8 గంటలు 10 గంటలు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని నివారించడానికి వారికి కంఫర్టబుల్గా కూర్చొని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళేలాగా చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఇది అవసరం ఉందా లేదా? అంటే క్యూ లైన్ బయటకు వెళ్ళేది మనకి సంవత్సరంలో కొన్ని రోజులే. సో మనం దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఉందా లేదా? ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఎవరినన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది. తర్వాత సాధారణ భక్తుల కోసం మనకున్న పైన ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో, మనకి ఉన్న వసతి తిరుమల కొండ మీద లిమిటెడ్గా ఉంటుంది. తెలంగాణలో బెట్టింగ్ యాప్ కేసులో దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రముఖ యాప్ల తరపున ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులకు సోమవారం నోటీసులు జారీ చేశారు. అందులో దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీలు తదితరులు ఉన్నారు.
అయితే దగ్గుపాటి రానాను ఈ నెల 23న, ప్రకాష్ రాజ్ను 30న, విజయ్ దేవరకొండను ఆగస్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఈ కేసులో విచారణకు దగ్గుబాటి రానా రేపు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు షూటింగ్ షెడ్యూల్ ఉన్నందున విచారణకు హాజరు కాలేకపోతున్నారని ఈడీ అధికారులకు సమాచారం అందజేశారు. తనకు మరింత సమయం ఇవ్వాలని దగ్గుబాటి రానా అధికారులను రిక్వెస్ట్ చేశారు. హెచ్సీఏ అక్రమాల కేసులో సిఐడి విచారణ ముగిసింది. 6 రోజుల పాటు నిందితులను కస్టడీలోకి వేశారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను మల్కాజ్గిరి కోర్టుకు తరలించి హాజరుపరచనున్నట్లు సమాచారం. ఈ విచారణలో జగన్మోహన్ రావు సహకరించలేదని సెక్రటరీలు, ఇతర అధికారులు ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే సిఐడి కీలక ఆధారాలు సేకరించగా మరిన్ని విషయాలు బయటపడడానికి మరొక 5 రోజుల పాటు కస్టడీ పొడిగించే అవకాశం ఉంది. ఈ కేసులో 23 ఇన్స్టిట్యూషన్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్ జరిగినట్లు సిఐడి గుర్తించింది. టీసీఏ తరపున వచ్చిన ఆరోపణల ప్రకారం పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బ్యూరోక్రాట్ల ఓట్లతో జగన్మోహన్ రావు గెలుపొందారని ఆరోపించారు. సిఐడి ఈ కేసులో ఓటర్ల లిస్టులను సేకరించి విచారణలో కీలక ఆధారాలుగా ఉపయోగిస్తుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వరుసగా 2 రోజు కూడా ఎలాంటి చర్చలు జరగకుండా రద్దయిపోయాయి. బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో ఓటర్ల జాబితాను సవరించడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగించారు. లోక్సభలో, రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ చర్చలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నించినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన నినాదాలు చేయడంతో సభలో గందరగోళంగా మారాయి. ఇక ఈ కారణంగా ఉభయ సభలు మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సభలు మళ్లీ ప్రారంభమైనప్పటికీ అదే పరిస్థితి కొనసాగింది. చివరికి ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు ఫైల్పై సంతకం చేశారు. సోమవారం రాత్రి అనూహ్యంగా జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కానీ ఈ రాజీనామాకు అసలు కారణం అనారోగ్యం కాదని పలువురు రాజకీయ నేతలు అంటున్నారు. శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. వచ్చే మంగళవారం నాటికి దీనిపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని మొత్తం దేశానికి సంబంధించిన విషయమని గమనించాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించింది. గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాలకు సంబంధించి అసత్య ప్రచారాలు చేస్తున్న 11,000 యూట్యూబ్ ఛానల్స్ ని గూగుల్ తొలగించింది. ఇందులో ప్రధానంగా చైనా, రష్యాకు చెందినవే టాప్ లిస్ట్ లో ఉన్నాయి. చైనాకు చెందిన 7,700 ఛానల్స్ భారత్లో రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సంబంధించి ప్రచారాలు చేస్తున్నాయని, ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ ను ప్రశంసిస్తూ పలు వీడియోలు చేస్తున్నాయని ఆరోపణల నేపథ్యంలో వాటిని తొలగించింది. యూట్యూబ్లో అసత్యాలు, విద్వేషాలు ప్రచారం చేయడం సర్వసాధారణమైంది. ఇక ఈ క్రమంలో దిగ్గజ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. 28 కిలోల గోల్డ్ పేస్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో అతి పెద్ద సీజ్లలో ఒకటైన ఈ బంగారం విలువ పెద్ద మొత్తంలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బంగారం దుబాయ్ నుంచి తెచ్చినట్లు సమాచారం.
బ్రిటన్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం F-35B ఎట్టకేలకు భారత గగనతలాన్ని వీడి తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సాంకేతిక లోపంతో భారత వాయు మార్గంలో అత్యవసరంగా ల్యాండ్ చేసిన ఈ సూపర్ ఫైటర్ జెట్ సుమారు 5 వారాల పాటు కేరళలోనే నిలిచిపోయింది. జూన్ 14వ తేదీన తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసిన ఈ యుద్ధ విమానం హైడ్రాలిక్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా క్రియారహితమైంది. మార్గ మధ్యలో ఇంధన లోపం, తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడటంతో పైలట్ అత్యవసరంగా అత్యంత సమీపంలోని విమానాశ్రయాన్ని ఎంచుకుని భారత భూమిపై దిగిపోవాల్సి వచ్చింది. గాజాలో యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. గడిచిన 21 నెలలుగా గాజాపై కొనసాగుతున్న యుద్ధంలో మృతుల సంఖ్య 59,000 మార్కును దాటిందని గాజా వైద్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 142,000 మంది గాయపడ్డారని వెల్లడించింది. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నపిల్లలేనని పేర్కొంది. ఇక మరోవైపు ఆకలికి తాళలేక అన్నం కోసం ఎదురు చూస్తున్న గాజా వాసులపై ఇజ్రాయెల్ ట్యాంకులు, తుపాకీ గుళ్లతో దాడులు చేస్తుందని ప్రపంచ ఆహార సంస్థ ఆరోపించింది. ఇజ్రాయెల్తో సత్సంబంధాలు ఉన్న ఈ సంస్థ చేసిన విమర్శలు అక్కడి నిజ పరిస్థితులకు అద్దం పట్టాయి. గాజాలో ఆహార వాహనాల వైపు పరిగెత్తిన జన సమూహంపై ఇజ్రాయెల్ దాడి చేయగా కేవలం ఆ ఒక్క రోజునే 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ముప్పు ముంచుకొస్తుందన్న అనుమానంతో హెచ్చరికగా గాలిలో కాల్పులు జరిపిన అనంతరం జన సమూహంపై దాడికి దిగామని ఇజ్రాయెల్ చెప్పింది. అంతేగాక మృతుల సంఖ్యను అధికంగా చూపుతున్నారని కూడా పేర్కొంది.